హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు రాబోతున్నారు. ఆయన గతసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పథకాల అమలుకి నిధులు కేటాయించలేదు, ఇదంతా తప్పులు తడక బడ్జెట్ అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఇప్పటివరకు కూడా ఆయన బహిరంగంగా మీడియా ముందుకి రాలేదన్నమాట. ఏదైతే తాడేపల్లిగూడెంలో కార్యకర్తలతో మాట్లాడుతున్న మాటలైతే బయటకు వచ్చినాయిలే కానీ మీడియా ముందుకైతే రాలేదన్నమాట. అయితే చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 గంటలకు ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తారని చెప్పేసి వైసీపీ పార్టీ ప్రకటించడం జరిగింది. అయితే ఆయన ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారన్న ఒక ఆసక్తి అయితే నెలకొందనమాట. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారు, లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఆ వైపుగా సిట్టు అలాగే ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఆయన జైలుకి వెళ్ళే ముందు మొదటి ప్రెస్ మీట్ అవుతుంది కాబట్టి, ఆఖరి ప్రెస్ మీట్ అవుతుంది కాబట్టి ఆయన ఇవాళ ఏం మాట్లాడతారన్న ఆసక్తి అయితే నెలకొందనమాట. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ మీద ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారికంగా స్పందించలేదు. లిక్కర్ స్కామ్ గురించి ఏమైనా మాట్లాడతారా, లేకపోతే ఇంకేమైనా కొత్త విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలకు సంబంధించి ఇంకేమైనా కొత్త విషయాన్ని ప్రజల ముందు పెడతారా అన్న ఒక అభిప్రాయం అయితే చాలా పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది. ఏదేమైనా కానీ వైసీపీ శ్రేణుల్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో అటు చంద్రబాబు నాయుడు గారిలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారన్న దాని మీదే ఎక్కువ చర్చ అయితే నడుస్తూ ఉందన్నమాట. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారు, ఏ విషయాన్ని చెప్తారనేది మనం ఏదైతే ఆయన ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా మనం విశ్లేషణ చేద్దాం తర్వాతకి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.